ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు బన్నీ. అంతేకాకుండా ఈ సినిమాతో ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డుగా అందుకొని టాలీవుడ్ లోని నేషనల్ అవార్డు దక్కించుకున్న తొలి నటుడిగా రికార్డు సృష్టించాడు. ఈ సినిమా తర్వాత పుష్ప 2 సినిమా చేసి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలా ఈ సినిమాతో దాదాపుగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. ఇదిలా ఉండగా ప్రెజెంట్ కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో AA22x A6 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా మేకింగ్ వీడియోను కూడా విడుదల చేస్తున్నారు మేకర్స్. అందులో అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన VFX కంపెనీలతో పనిచేయబోతున్నట్లు చూపించి సినిమాపై అంచనాలు కూడా పెంచేశారు. ఇక ప్రముఖ కాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అయితే నిర్మిస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అల్లు అర్జున్ అట్లీ కలయికతో ఈ సినిమా ఇప్పటికే అటు ప్రేక్షకుల్లోనూ ఇటు వ్యాపార వర్గాల్లో కూడా ప్రత్యేక ఆసక్తిని అయితే రేకెత్తిస్తోంది. అందులో భాగంగానే రోజుకో వార్త ఈ సినిమా గురించి వినిపిస్తూ ఉండగా ఇప్పుడు మరో వార్త అభిమానులను అయితే ఆశ్చర్యపరుస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే కాలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సందడి చేయబోతున్నారట. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ కూడా అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకు మరింత హైప్ పెరుగుతుందనే చెప్పవచ్చు. అసలే విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు బన్నీ మూవీలో భాగమైతే ఖచ్చితంగా ఈ సినిమా మరో ఫీట్ అందుకుంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన 3 హీరోయిన్లు నటిస్తారని వార్తలు రాగా ఇప్పటికే దీపికా పడుకునే పేరు హీరోయిన్ గా అధికారికంగా ప్రకటించారు. అటు రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో రష్మిక హీరోయిన్ గా కాకుండా విలన్ గా నటించబోతుందని, మిగతా 3 హీరోయిన్లుగా నటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే దీనిపై కూడా అధికారిక ప్రకటన రాబోతుంది. మరోవైపేమో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు సమాచారం. అలా సినిమాలలో నటించే నటీనటుల గురించి వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలైతే పెంచుతున్నాయి. మరి ఎవరిని ఏ సినిమాలో ఫైనల్ గా చేసుకోబోతున్నారో అనే విషయంపై క్లారిటీ అయితే రావాల్సింది.